ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. 10 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను తాజాగా రిలీజ్ చేసింది. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ టికెట్ కేటాయించారు. రాష్ట్ర మాజీ మంత్రులు కామినేని శ్రీనివాసరావు కైకలూరు నుంచి బరిలోకి దిగనుండగా ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నుంచి పోటీ చేయనున్నారు. బీజేఎల్పీ మాజీ నేత విష్ణుకుమార్ రాజుకు వైజాగ్ నార్త్ కేటాయించారు. పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్కు ధర్మవరం టికెట్ లభించింది. బద్వేల్ నుంచి రోషన్న, అరకు నుంచి పంగి రాజారావు, అనపర్తి నుంచి శివకృష్ణమరాజు, ఆదోని నుంచి పివి పార్థసారథి, ఎచ్చెర్ల నుంచి ఈశ్వరరావుకు ఛాన్స్ ఇచ్చింది బీజేపీ. మరోవైపు కైకలూరు ప్రజల కోరిక మేరకే తాను ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నానని కామినేని శ్రీనివాస్ అన్నారు. కైకలూరులో గెలిచి నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని చెప్పుకొచ్చారు. కారణం కైకలూరు నియోజకవర్గ ప్రజలు వాళ్ళు కావాలి, మీరు రావాలి అని కోరినందుకు నేను ఇవాళ వచ్చి ఇవాళ ఇక్కడ నిల్చున్నాను. నాకు ఈ అవకాశం కలిగించిన ఇలా నుంచోవాలని ప్రోత్సహించిన కైకలూరు నియోజకవర్గ ప్రజలకి తప్పకుండా వాళ్ళు సంతోషంగా ఉండేట్టు వాళ్ళకున్న సమస్యలు నా వంతు ప్రయత్నం చేస్తా. కేంద్రంలో ఉన్న బీజేపీ నుంచి కూడా నిధులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పకుండా కైకలూరు నియోజకవర్గాన్ని పూర్వం కన్నా ఇంకా బాగా అభివృద్ధిలో నడిపిస్తాను. నాకు 76 ఏళ్ల వయసు. నా ఈ శేష జీవితం ఈ కైకలూరు నియోజకవర్గానికే నేను ఇక్కడే శాశ్వతంగా ఉండి ఈ ప్రజలకే నేను అర్పించుకున్నాను. ఎందుకంటే నాకు అందరూ వాళ్ళు చూపించే ప్రేమాభిమానాలు నేను వాళ్ళకి పనులు చేసి వాళ్ళ రుణం తీర్చుకుంటాను. ఎలక్షన్లో